పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలను ఒక్కసారిగా పెంచడానికి అసలు కారణం వేరే ఉందా? కేవలం రష్యాతో చమురు కొనుగోలు మాత్రమే కాదా? ఇదే అయితే ట్రంప్ ఎప్పుడో భారత్పై సుంకాలను పెంచేవారని అంటున్నారు. అసలు కారణాలు ఆర్థికపరమైనవి కావని భావిస్తున్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఇలా చేస్తున్నారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఏది మాట్లాడినా మద్దతు ఇవ్వకపోవడమే అసలు కారణం కావచ్చని అంటున్నారు. పైగా ట్రంప్ నోబెల్ అవార్డు కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వకపోవడము ఒక కారణం కావచ్చని అంటున్నారు. అలాగే పాక్ భారత్ల మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చేస్తున్న పను భారత్ పదే పదే తోసిపుచ్చడము ఒక కారణం కావచ్చని అంటున్నారు. ప్రస్తుతం భారత్ అమెరికా సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా అత్యల్ప స్థాయిలో ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆధిపత్యాన్ని అంగీకరించని, ముఖ్యంగా భారత్ స్వతంత్ర వైఖరి ట్రంప్కు కోపం తెప్పించి ఉండొచ్చని అంటున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్కు విరామం తన వల్లే ప్రకటించారని భారత్ అంగీకరించకపోవడం దీనికి ప్రధాన కారణంగా కూడా వారు భావిస్తున్నారు. భారత్ అమెరికా సంబంధాలు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ తరచూ ఆపరేషన్ సింధూర్పై ట్రంప్ ప్రకటనలను తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా పార్లమెంటు సాక్షిగా ఇందులో మూడో దేశ నాయకుడి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ కుటుంబం పాక్ సాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగడంతో అక్కడి నేతలతో సన్నిహితంగా ఉంటూ వస్తోంది. ఇటీవల ఆ దేశంలో చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహిస్తానని, భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచి చమురు కొనే పరిస్థితి వస్తుంది ఏమో అనే కవ్వింపు ప్రకటనలు కూడా చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాక్ ప్రకటించి ఆయనను ప్రసన్నం చేసుకుంది. వాస్తవానికి పాక్లో గతంలో ఇటలీకి చెందిన ఈఎన్ఐ, కువైట్ ఫైర్ అండ్ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్, కోషల్, టోటల్ ఎనర్జీ సంస్థలు చమురు అన్వేషణను చేపట్టి విఫలమై ఇప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబిల్ ఎక్రా 1లో డ్రిల్లింగ్ చేసి అక్కడ ఏమీ దొరక్క పనులను వదిలేసినట్టు ఇప్పటికే చెబుతున్నారు. తాజాగా 2 నెలల వ్యవధిలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు.